అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఇంకొకటి నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తానండి. అది నాకు 28 ఏళ్ళు ఉంటాయి. నేను మా వారు పోల్బాగ్ కాలనీ, విజయనగరంలో పోల్బాగ్ కాలనీ నుంచి దాసనపేటకు మా అత్తవారింటికి వస్తున్నాం. అక్కడ ఇల్లు ఇచ్చారు పోల్బాగ్ కాలనీలో ఎన్టీ రామారావు గారు. ఇచ్చేటప్పుడు ఆ ఇల్లు నాకు 2 వచ్చాయండి. ఒకటి జమున గారు ఇచ్చారు, ఒకటి ఎన్టీఆర్ ఇచ్చారు. ఇస్తే తెలివి తక్కువ ఆకలి ఎక్కువని నేనేం చేశానంటే, మాకు ఒకటి వచ్చిందండి, ఇంకా మాకు వద్దని జమున గారు ఇచ్చిందేమో, మా ఊర్లో కార్పొరేటు, ఎక్కడ కార్పొరేటు అక్కడ కౌన్సిలర్ అంటారు, ఆయన తిరిగి ఇచ్చేసానండి ఇల్లు. ఎందుకంటే ఒకటి ఉంది చాలులేదు, మా మరిది గారికో మా తమ్ముడికో మా అమ్మ నాన్నలకి ఎవరికైనా ఉంచుకోలేదు. అంత అమాయకత్వం. అంటే మనకి ఎందుకులే, ఒకటి ఉంది కదా చాలు అన్న టైప్ నాకు. అందుకే మాకు ఇల్లు ఉందని మా అత్తగారు అత్తమామ గారి ఇల్లు కూడా మా మరిది గారికి ఇచ్చేసాం. అట్లా ఉంటాయన్నమాట నా పనులు. అయితే మేము అటు నుండి ఆ ఇల్లు ఎన్టీఆర్ ఇచ్చినప్పుడు ఆ ఇల్లుని తడిపి నీళ్లు, నేను నూతిలో నీళ్ళు తోడిస్తే మా వారి గారు ఇల్లు అంతా తడిపేవారు అనమాట. ఆ పోల్బాగ్ కాలనీ ఇప్పుడు ప్రస్తుతం కళ్యాణ్కి ఇచ్చేసాం ఆ ఇల్లు, మా అమ్మాయికి ఇచ్చేసాం ఆ ఇల్లు అనమాట. అది తడిపేసి మళ్ళీ మేము దాసనపేట ఇంటికి వెళ్ళిపోవాలి, అంటే సూర్యాస్తమయ టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ రోజు సాయంకాలం 5:30, 6 దగ్గర అవుతుందండి. కొంచెం ఇంకా చీకటి పడలేదు. సూర్యబింబం పెద్దగా రౌండ్గా మంచి రంగు, ఒక అది ఏదో ఒక విచిత్రమైన రంగు. అది ఇటు పసుపు అని చెప్పలేను, అటు ఎరుపు అని చెప్పలేను, మధ్యస్థంలో ఉంది అది. ఆ చంద్రబింబాన్ని దాసనపేట వెళ్ళిపోతున్న దారిలో బాబా మెట్ట అని ఉంటుంది. ఖాదర్వలి బాబా అని ఒక బాబా ఉంటారు, మంచి శక్తివంతులట. మంచి అక్కడికి వెళ్తే మంచి సెంటు వాసన గుమగుమలు ఆడుతుంటుంది ఆ బాబా మెట్ట అంతా. ఆయన మా మామగారు బాబా భక్తులు. మా ఆయన కడుపులో బల్ల అయితే ఆయన ఎక్కడ మందుకి వెళ్ళకుండా ఆయన చేతితో విభేదితోనే ఈయన కడుపులో బల్ల తగ్గించారట, వాళ్ళు చెప్పిన వినగన్న. అప్పుడు మేము వెళ్ళిపోతుంటే నా ఎడం చేయి వైపు పెద్ద మామిడి తోట ఉందండి. మేము దాసనపేట వెళ్తుంటే కుడి చేయి వైపు ఏమో బాబా మెట్ట ఉంటుంది, ఎడం చేయి వైపు ఏమో పెద్ద మామిడి తోట ఉంటుంది, మొత్తం చాలా చెట్లు. ఆ మామిడి తోటలో ఒక పక్కని ఒక పెద్ద పుట్ట ఉందండి, చాలా పెద్ద పుట్ట. అది రౌండ్గా వెడల్పుగా ఉండి ఎత్తు లేదు, పెద్దగా మాత్రం ఎత్తులో ఉంటుంది. అందులోంచి ఒక నాగుపాము ఎండ వెలుతురికి మెలమెల మెరుస్తుందో లేకపోతే దాని ఆకారమే మెలిపో నాకు తెలీదు. ఆ సూర్యుని అలాగా చూస్తూ ఎంతసేపు ఉందంటే, మరి ఏం నమస్కారం చేసిందో ఏమిటో నాకు అర్థం కాలేదండి. చాలాసేపు సూర్యబింబాన్ని చూస్తూ ఈ పుట్టలోంచి ఇలా తలపెట్టేసి ఆ సూర్యబింబాన్ని అట్లాగే చూస్తుంది. ముందుకెళ్తే ఎక్కడ ఆవిడకి డిస్టర్బ్ అవుతుంది. మా ఆయన ఆవిడకి దాటిపోయారు నడిచేసి. మా వారికి నేను సైగ చేశాను, ఏమంటే ఇక్కడ పాము ఉంది చూడండి అంటే, మా వారు కూడా అవతల అటుపక్క ఆయన, పాముకి అవతల పక్క ఆయన, యువతల పక్క నేను. అది ఉంది పెండిలో, పుట్టలో. ఆ పెండి అంటారు దాన్ని, ఏమంటారు, తోటలకి వేస్తారు కదా ఒక గట్టులాగా, అలాంటి ప్లేస్ అనమాట. అందులో పెద్ద పుట్ట. ఈ పాము ఏమో అట్లాగా తల ఎత్తి ఆ సూర్యబింబాన్నే చూస్తుందండి. అది సూర్యాస్తమయం సమయం. సూర్యుడు ఇంకా మరొక పావుగంట 20 నిమిషాల్లో అస్తమించేస్తాడు. అది పడమరలో సూర్యుడు ఉన్నాడు, ఇదేమో తూర్పునుంది పాము. పడమని చూస్తుంది ఆ పాముని, ఆ సూర్యబింబాన్ని అట్లాగే అదేవిధంగా ఒక కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలు చూసి ఉంటుందండి. మేము అలా నిలబడిపోయాం అక్కడ అది చూస్తూ, మా వారు నేను. ఇప్పుడు మీకు రుజువు ఇవ్వడానికి మా వారు లేరండి, నేనే రుజువు, నేనే సాక్షి, నేనే నిజం. ఎందుకంటే మీకు అన్నిటికీ నేనే ఉన్నాను కాబట్టి నేనే చెప్తాను. అది నిజమండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఇది మహాశివరాత్రి సందర్భం. ఆ శివుని తాలూకా ఇది శివరాత్రి మహత్యంలోనే. నిన్న కూడా నేను చాలా మంచి సినిమాలు చూశాను. ఇప్పటిదాకా ఇంకా నేను భోజనమే చేయలేదు. నిన్నటి నుండి ఉపవాసం ఉన్నాను, రాత్రి అంతా జాగరణ ఉన్నాను. ఉదయం శివాలయంకి వెళ్ళొచ్చాను. నేను అబద్ధాలు చెప్పనండి, నాకు అబద్ధం చెప్పడం అంటే నచ్చదు. నేను అబద్ధం ఎప్పుడూ చెప్పను. నా చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు. దెబ్బలాన తినేదాన్ని కానీ అబద్ధం చెప్పేదాన్ని కాదు. కాబట్టి నాగ
తల్లో తండ్రో తెలియదు, నాగరాజో నాగరాణో నాకు తెలియదు, కానీ సూర్యునికి నమస్కారం పెట్టడం నేను చూశాను. అంటే చేతులు పెట్టి నిలబెట్టి దండం పెట్టడానికి మళ్ళీ చేతులు ఉండవు కదా, తలపైకెట్టి సూర్యబింబాన్ని చూస్తుంది. అది నేను సూర్య నమస్కారం చేస్తుందని అనుకున్నాను. అప్పుడు ఎంత ఏమాత్రం తెలివి కూడా నాకు అప్పుడు లేదండి. అంటే ఊరంతా డప్పేసేసి రండి 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 చూడమంట. ఇంకా ఉన్నాయండి ఇలాంటివి చెప్పాల్సినవి, చెప్తాను. ఇంకా ఈ పాముల గురించే నాకు నా జీవితంలో జరిగినవి. ఎవరికైనా పుట్టలో పాలేస్తే పాము కనబడుతుందో నాకు కనబడింది, అది మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకేనా? ధన్యవాదములు, నమస్కారం. నమ్మినోళ్ళకి సొమ్ము, నమ్మనోళ్ళకి దుమ్మండి. ఇది యథార్థం, జరిగింది నా జీవితం. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి, మీరు ఆశ్చర్యపోతారు. ఇలా నిజంగా ఇవన్నీ జరిగాయి నీ జీవితంలో అనొచ్చు. దీనికి సాక్షులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా చెప్తాను. చాలా జరిగాయి. నమ్మి నా అనుభవాన్ని షేర్ చేసుకోండి. ఇది నా జీవితంలో జరిగిన, నా వారు నేనే చూసాను, ఇంకెవరూ లేరు. సాయంకాలం సమయం అది. ధన్యవాదాలు విన్నందుకు. నమస్సుమాంజలి మీ అందరికీ.